ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం. డెబ్బై 72 శ్లోకాలు పూర్తి చేసేసి నిన్న 67 నుంచి నిన్న చదవని వాళ్ళు ఈరోజు వరుసగా చదవండి. నేను చెప్పుకున్నాను, నిన్న చదవని వాళ్ళు వరుసగా చదవండి. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోభ్యసూయతి. నెక్స్ట్ నిన్న చదవని వాళ్ళు వరుసగా సుధా గారు చదువుతారా? చదవండి వరుసగా. ఎవరు? యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభితాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మమేవైష్యత్య సంశయః. నెక్స్ట్ ఎవరు చదువుతారు? ఇంకెవరికి రాదా? న చ తస్మాన్ మనుష్యే కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. డెబ్బై. అద్యేష్యతే చ మయి ఇమం అద్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టక్ష్యామితి మే మతిః. ఇక వచ్చిన వాళ్ళు చదవండి. శ్రద్ధావాననసూయశ్చ
शृणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभाल्लोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम्. గుడ్. ఇంకా ఇంకొక శ్లోకం ఉమాదేవి గారు. కచ్చిదేతత్కృతం పార్థ త్వయేకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞానసమ్మోహాః ప్రణష్టస్తే ధనుంజయ. ధనంజయ. భగవంతుడు చర్మ శ్లోకాన్ని చెప్పి ఇది నా భక్తులు కాని వాళ్ళకి, దైవం మీద ఆసక్తి లేని వాడికి, కర్మయోగం ఆచరించిన వాడికి చెప్పకండి. అలాగే నా భక్తులైనటువంటి వాళ్ళకి ఎవరైతే ఇది అందిస్తూ ఉన్నారో వాళ్ళకి నేనంటే పరమమైన ఇష్టం ఏర్పడుతుంది. అంతేకాదు వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఏర్పడుతుంది. ఎవరు ఈ జ్ఞానాన్ని జ్ఞానయజ్ఞాల ద్వారాగా అందరికీ అందిస్తున్నారో వాళ్లకు నేను చాలా ఇష్టం అవుతాను, వాళ్ళు నాకు చాలా ఇష్టలవుతారు. ఇవన్నీ చేయలేకపోతే అవునా, ఎవరు ఈ జ్ఞానాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారో వాళ్ళకు కూడా పరమమైన పుణ్యకర్మలు చేసేటువంటి వాళ్ళకందరికీ కలిగే ఫలాలన్నీ అనాయాసంగా కలుగుతాయి. చెప్పేసిన తర్వాత అర్జున, ఎంతకు నీకేమన్నా అర్థమైందా? ఇప్పుడు మనం గణపతి దేవుడు పూజ ఎందుకు చేస్తాం చెప్పండి? గణపతి దేవుడికి పూజ ఎందుకు చేస్తాము? విఘ్నాలు లేకుండా చేయకపోతే తొలి పూజ విఘ్నం కలిగిస్తాడేమో భయం. అంటే మలి పూజలు కలిగించడా? మలి పూజ కలిగించడా? తొలి పూజ మాత్రం కలిగిస్తాడా? తొలి పూజ మాత్రం చేస్తే సరిపోతుందా? తొలి పూజ అంటే ప్రతి కార్యములో మొదట చేసేది అని. ఏదో ఫస్ట్ ఒకసారి చేస్తే సరిపోతుందిలేండి, కాదు. ప్రతి కార్యంలో మొదట ఆయనకు పూజ చేయాలి. ఆయన పూజించకపోతే విఘ్నాలు కలుగుతాయి. ప్రోటోకాల్ అని అంటారు చూడండి, ఎవరిని మొట్టమొదటి గౌరవించాలి, తర్వాత ఎవరిని గౌరవించాలి, ఎవరిని ఆహ్వానించాలి, ఎవరిని లోపల పంపించాలి, ఇవన్నీ కూడా ప్రోటోకాల్. ఇది కూడా ఫస్ట్ ఆయన గౌరవించాలి, ఆయన పూజించాలి, ఆయన ప్రార్థించాలి, ఆయన రిక్వెస్ట్ చేయాలి. ఆయన అనుగ్రహిస్తే నీకు ఏ విఘ్నాలు వచ్చినా ఆయన తొలగించి పంపిస్తాడు ముందుకి. కానీ విశేషం ఏంటంటే శుభకార్యం మొదలు పెడుతున్నారా అంటే అనేక రకాల విఘ్నాలు కలుగుతాయి అని. శుభస్య బహుధాని విఘ్నామని. అశుభకార్యంగా అందరూ భయపడి దూరంగా వెళ్ళిపోతారు. అయినా శుభకార్యం అంటేనే ఇడేం చేయలే, మనం ఏమైనా చేయొచ్చు. దానికే భగవంతుడిని పూజిస్తే, గణపతిదేవుని పూజిస్తే విఘ్నాలు తొలగిస్తాడు, లేకపోతే విఘ్నాలు కలుగుతాయి. అలాగే భగవంతుడిని ఆశ్రయించిన వాడు అన్ని దాటి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ జ్ఞానం ఏమన్నా కలిగిందా? ఏకాగ్రతను విన్నావా? ఖచ్చిత అజ్ఞాన సమూహ ప్రణష్టస్తే నీకు కొంచెమైనా
అజ్ఞానం పోయిందా? మోహం పోయిందా? అజ్ఞానం ఉంది అంటే మోహం ఉంటుంది, జ్ఞానం వస్తే మోహం పోతుంది. మనం దైవాన్ని ఆశ్రయిస్తే విఘ్నాలు తొలగుతాయి. ఏ ఏ విషయంలోనైనా, ఏమంటే పూజలోనే అని కాదు, ఇక్కడ పూజ ఒక గంట కూర్చొని చేస్తాం, ఎన్ని విఘ్నాలు వస్తాయి? ఏం వస్తాయి కదా. కాదు, జీవితంలో నీ కష్టాలు రాకుండా ఉండాలి, ఉన్న కష్టాలు తొలగిపోవాలి అంటే భగవంతుడు వెంట ఉండాలి. ఉన్నాడు, కానీ నీ దృష్టి ఆయన వైపు ఉన్నప్పుడు నువ్వు కష్టాల్లో పడిపోకుండా గైడ్ చేస్తావు. నీ దృష్టి ఎక్కడో ఉన్నప్పుడు ఖచ్చితంగా పోయి ఇరుక్కుంటావు. దానికి తెలిసినా తెలియకపోయినా లోపల ఉన్న అంతరాత్మాన్ని నిర్వహించేది. కానీ దృష్టి ఆయన మీద ఉంటే గైడెన్స్ ఉంటుంది. దృష్టి ఆయన మీద లేకపోతే ఏదో కొంచెం శక్తి ఇచ్చేసి ఉంటాడు, దాంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకొని వెళ్ళిపోతావు అంతే. కష్ట సుఖాలు అనుభవించి తీరాలి. కానీ ఎప్పుడు ఆయన్ని ఆశ్రయించున్నాము విఘ్నాలే కలగకుండా చూసుకుంటాడు. అదైనా సర్వకాల సర్వావస్థలో ఆయనే నాకు దిక్కు అని అనుకున్నప్పుడు ఏది అవసరం లేదో తోసేస్తాడు, ఏది అవసరమో అది ఇస్తాడు. ఇప్పుడు పిల్లలు అడిగినవన్నీ తల్లిదండ్రులు ఇచ్చేస్తారా? తెలియలేని వాళ్ళు అయితే ఇచ్చేస్తారు, శక్తి లేని వాళ్ళు అయితే నాలుగు తల్లి లాక్కొని వెళ్తారు పిల్లలు కూడా కదా. కానీ ఇక్కడ వివేకవంతులు, విజ్ఞానవంతులు, నిగ్రహవంతులు అయినప్పుడు ఆలోచిస్తారు పిల్లలు అడుగుతున్నటువంటి విషయాలు కూడా. సేమ్ ఇక్కడ భగవంతుడు ఆయన మీద మనం వదిలేసాము అని అనుకోండి, మన కష్టాలు రానివ్వకుండా చూస్తాడు. కానీ మనమే తెలియని వాళ్ళము అని అనుకున్నాము అంటే ఖచ్చితంగా ఇరుక్కుపోతాము. కొన్ని జాగ్రత్తలు అతి జాగ్రత్తలుగా మారిపోతాయి. ఎందుకంటే అనుమానంలో, భయంలో భగవంతుడితో తాదాత్మ్యం ఊడిపోతుంది, లోపల అలజడి అవుతుంది, మన ఆలోచనలు ఎదురుబాటు తగులుతాయి. దానికి చూడండి, పెదవి దాడితే పృథివీ దాడుతుంది అని అంటారు. చూడండి, పెదవే కాదు, మనసులో ఆలోచన లేచిందంటే మొత్తం ప్రపంచం అంతా పాకిపోతుంది. దానికి ఏది రైట్ కాదో అది మన లోపల ఆలోచన రానివ్వకుండా భగవంతుడికి సమర్పణ చేయాలి. ఆలోచన పుట్టింది అంటే వెళ్ళిపోతుంది, దాన్ని పుడుతూ ఉండగానే భగవంతుడికి సమర్పణ చేసేయగలిగాము అని అంటే అప్పుడు మనకు విఘ్నాలు రాకుండానే ఆయన చూసుకుంటాడు. ప్రపంచం కంటే మాట గొప్పది, మాట కంటే ఆలోచన గొప్పది. అవునా? ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియస్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధి పరతస్తు సహ. ఎక్కడొచ్చింది ఇది? 3వ అధ్యాయం స్వామీజీ, కర్మయోగం చెప్పాడు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్య ఆత్మానమాత్మన జయశత్రు మహాబాహో కామరూపం దురాసలం అన్నాడు. వాడు బుద్ధి కంటే పరమైనటువంటి పరమాత్మను పట్టుకొని బుద్ధి మనసును నిగ్రహించి, మనసు ఇంద్రియాలను నిగ్రహించి ప్రపంచంలో ఆయన సంకల్పాన్ని పట్టుకొని వెళుతున్నాము అని అంటే, అవునా, విఘ్నం రాదు, ఏదైనా వచ్చినా బాధ ఉండదు, లోపం ఎక్కడో తెలుసుకొని సర్దిద్దుకొని ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ పాపిష్టి మనసు భయానికి లోనైందిరా అంటే అనుకూలతనంతా వ్యతిరేకతగా మార్చుకుంటుంది. అతి జాగ్రత్త అన్నిటిని నాశనం చేస్తుంది. జాగరూకతే లేకపోతే ఏమీ సాధించలేడు. జాగ్రత్త ఉండాలి, కానీ అది అతి అయితే దెబ్బతీస్తుంది. దానికి ఏంటంటే నువ్వు భగవంతుడిని పట్టుకో. ఇక్కడ ప్రథమ దేవుడు అండి వినాయకుడు అంటే, వినాయకుడు ఎవరయ్యా? పరమాత్మ కంటే అన్యమా? కాదు కదా. సో కాబట్టి వినాయకుడు ఒక రూపం అక్కడ పెట్టుకున్నాం. మనం ఏంటంటే ఆ చిహ్నాలని ఏం చేస్తున్నాయి? అనంతమైన పరమాత్మ యొక్క చిహ్నాలు ఇవన్నీ.
సో కాబట్టి పరమాత్మను ముందుకు పెట్టుకొని పాండవులు అదే చేశారు. కృష్ణుణ్ణి కేవలం రథానికి సారథిగా పెట్టుకోలేదు, జీవితం అనే రథానికే సారథిగా ఉంచుకున్నారు, అందుకే ముందుకెళ్ళారు. అదే ఇక్కడ మోహం అంటే ప్రపంచమే పరమం అనుకోవడం, అజ్ఞానం నువ్వెవరో తెలియకపోవడం, పరమాత్మ శక్తి తెలియకపోవడం, పరమాత్మ నీకు ఉన్న సంబంధం తెలియకపోవడం. అర్జునుడు ఏమంటున్నాడు చూడండి. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతి లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత. మోహ నష్ట స్మృతి లబ్ధ. రెండు చెప్పేశాడు. మోహం పోయింది, స్మృతి నేనెవరో అనే స్మృతి జ్ఞాపకం వచ్చింది. తత్ప్రసాదాత్తమయాచ్యుత. అచ్యుత నీ వలన కలిగింది కదా. లౌకికుడు ఏం చేస్తాడు అంటే గురువుల దగ్గర కూడా ఏం కావాలో అది తీసేసుకొని తోసిపారేస్తాడు, అవునా. రాక్షసుడు ఏం చేస్తాడు, తపస్సు చేసి వరాలు పొందుతాడు, వరాలు ఇచ్చిన దేవుణ్ణి లేపేయడానికి ప్రయత్నం చేస్తాడు. పరమలౌకికుడు అని అంటారు. వాడికి ప్రపంచంలో ఏదో దొరకచ్చు, కానీ చూడు రాక్షసులు వేల సంవత్సరాలు తపస్సు చేశారు, అతి తెలివి చూపించి మేము చాలా తెలివైన వాళ్ళని అని అనుకుని భౌతికమైన ప్రయోజనాలు కోరుకున్నారు. పైగా చావు లేకుండా అని, దేనివల్ల చావు లేకుండా ఉండాలనో వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అది పక్కన పెట్టి ఇంకో దాన్ని తీసుకొని చేసి పారేస్తారు. అదే వాళ్ళకి వివేకవంతులుగానైతే భగవాన్ శాశ్వతత్వాన్ని ఇవ్వు అని అంటే నువ్వే పొర శాశ్వతము అనేవాడు కదా. వాళ్ళకి అన్నీ తెలిసిన దేహం శాశ్వతంగా ఉండాలి అని కోరుకున్నాం. అందుకేనండి రాక్షసులు అన్నారు. వాళ్ళ ప్రయత్నాలతోనే వాళ్ళని నాశనం చేసుకున్నారు. కానీ ఇక్కడ నష్టో మోహ, నా మోహం పోయిందయ్యా, స్మృతి లబ్ధ జ్ఞాపకం కలిగిందయ్యా నా నిజ రూపంలో. భగవాన్ తత్ప్రసాదాత్మయ అచ్యుత నీ అనుగ్రహం వల్ల మాకు కలిగిందయ్యా. ఏమంటే జ్ఞానం వచ్చింది, జ్ఞానం వచ్చిపోయిందండి, వచ్చి పోలే దానికి స్థిత అస్మి గత సందేహ. సందేహాలు వెళ్ళిపోయాయ్యా, సందేహాలు పోయిన వాడినై స్థిరంగా ఉన్నా. సందేహం దేని గురించి? నా విషయంలో నాకు సందేహం పోయింది, నేను నువ్వే అని కనుక్కున్నా. అచ్యుత చ్యుతి లేనివాడా, నువ్వు నాశరహితుడివి. సరే నువ్వు, నేను నువ్వే చెప్పావు కదయ్యా, అవునా. ఉష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ. నేను కూడా నువ్వే అని చెప్పావు కదయ్యా, నాకు సందేహం లేదు. ఇక ఎలా చెప్తావు? నాకు తెలుస్తూ ఉంది కదా, నీ ఆలోచనే నా నుండి నడుస్తుంది, నీ శక్తి నా నుండి వ్యవహరిస్తుంది. నువ్వు లేదు అంటే శక్తి లేదు, జ్ఞానం లేదు, అసలు ఈ దేహమే లేదు. ఉందా? ప్రాణం ఉందా? లేకపోతే శక్తి ఉందా? జ్ఞానం ఉంది? ఏమీ లేదు. అసలు దేహం ఉంటుందా? 80-90 సంవత్సరాల క్రితం పుట్టింది అయినా సరే 2-3 రోజుల్లో నశించిపోతుంది. ఏమయ్యా, ఈ దేహాన్ని తయారు చేసింది నువ్వు, ప్రాణం పోసింది నువ్వు, లోపలికి వచ్చిన ఇంద్రియాలు నడిపించేవాడివు నువ్వు, లోపల నుండి ఆలోచనలు చేసేవాడివు నువ్వు, వాటికన్నిటికీ శక్తి ఇచ్చేది నువ్వు, జ్ఞానం ఇచ్చేది నువ్వు, సర్వస్వం నువ్వే. గత సందేహ స్థితోస్మి. అదిగో నువ్వేమన్నా అంటావేమో, నాకు కావాల్సినంత వచ్చింది కదా, ఇంక నీతో ఏం అవసరం, ఓ తవ వచనం కరిష్యే, నువ్వు చెప్పింది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా.
నీ మాటను నేను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నా. ఇది లోపల ఖాళీ అయింది. అప్పుడెప్పుడు రాధాదేవి అడిగిందట కృష్ణుని కాదు, ఆ పిల్లని గురువుని, ఏమే వంశీ, ఎప్పుడు ఆయన చేతుల్లోనే ఉంటావే, అన్నం తినేటప్పుడు పడుకునేటప్పుడు కూడా ఆయన బొడ్లో దొప్పుకు పడుకుంటాడు, వదిలిపెట్టాడు దాన్ని. ఏమిటో నువ్వు చేసిన పుణ్యం అని అంటే, నా లోపలికి తుంగి చూడు అందట. ఏముంది లోపల? ఏమీ లేదు. అదే 7 రంధ్రాలు ఉన్నాయి పైన, సప్తస్వరాలు, సప్తేంద్రియాలు. 8వ రంధ్రం దగ్గర ఆయన స్వరాన్ని పూరిస్తున్నాడు. అది అహంకారం భగవంతుడికి ఇస్తే సప్తరంధ్రాలు ఉన్నాయి, సప్త స్వరాలతో మాధుర్యాన్ని పొందుతుంది. కాబట్టి ఏంటంటే, భగవంతుని గురించి తెలిసి సంపూర్ణంగా శరణాగతులం అయితే ఈ ఉపాధి నుండి అన్నీ ఆయనే నిర్వర్తిస్తాడు. కాబట్టి అక్కడ లోపానికి అవకాశమే లేదు, నీకు దుఃఖం రావడానికి అవకాశమే లేదు. మరణాన్ని కూడా దాటిపోయావు. ఉన్నది వాడేనండి. ఇక్కడ ఆయన సాడు దేహం ఎటు వస్తుంది, ఎవరికైనా చచ్చిపోతుందిగా. భగవంతుడు అవతారం ఎత్తినా ఏదో కొద్ది రోజులే కదా, వదిలేసి వెళ్ళిపోతాడు దేహాన్ని. అవునా? కాబట్టి దేహం శాశ్వతం కాదు ఎప్పుడు, జ్ఞానికైనా అజ్ఞానికైనా. కానీ అజ్ఞాని చచ్చిపోతున్నాను అనుకుంటాడు, జ్ఞాని చచ్చిపోతుంది అనుకుంటాడు. నేను చస్తాను అని అనుకోడు. అజ్ఞాని ఏం చేస్తాను అనుకుంటాడు, జ్ఞాని దేహం పోతుందయ్యా, నేను ఎక్కడ పోతాను, నేను శాశ్వతంని. కాబట్టి అర్జున, కృష్ణ, ఇక నాకు సొంత సంకల్పమే లేదయ్యా, నువ్వు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నా, నీ మాట అనుసరించడానికి సిద్ధంగా ఉన్నా. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ ఏతత్ గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. హరిం. సంజయ ఉవాచ, సంజయుడు చెప్తున్నాడు, ఇది అహం వాసుదేవస్య మహాత్మనః పార్థస్య చ, ఇది వాసుదేవుడికి మరియు మహాత్ముడైన పార్థుడికి సంవాద రూపంలో జరిగినటువంటి ఇమం అశ్రౌషం, బాగా వినేశాను, అద్భుతం, ఇంతవరకు ఎప్పుడు ఇట్లాంటిది వినలేదు. రోమహర్షణం, ఒళ్ళు గగురు పొడుస్తుంది, వెంట్రుకలు నెక్కపడుచుకుంటున్నాయి, ఒళ్ళు గగురు పుడుతున్నాడు. వాసుదేవుడికి పార్థుడికి మహాత్ముడైన పార్థుడు అని అంటున్నాడు. వదలకుండా 18 అధ్యాయాలు విన్నాడయ్యా. చివరికి కృష్ణ, ఈ జ్ఞానం వలన మోహం పోయింది, జ్ఞానం వచ్చింది అని అన్నాడు. ఏగా నువ్వు చెప్పినట్టు నడుచుకుంటాను అని అన్నాడు. కాబట్టి మహాత్ముడు. అవునా? విన్నాను కదా, ఇంకా నీకేం అవసరం అని అనుకుంటే విన్నది వెళ్ళిపోయింది అని అర్థం. విన్నాను, నేను చాలా గొప్పవాడిని, కావాలంటే అడిగి ఏమైనా చెప్పేస్తాను అనుకుంటే కేవలం పుస్తకం లేదు, మస్తకంలోకి వచ్చింది. విన్నానయ్యా, అజ్ఞానం పోయింది, జ్ఞానం వచ్చింది అంటే ఈ ఉపాధి కూడా నీ చేతిలో పిల్లని గోగు లాంటిది. నీ చేతిలో ఒక పనిముట్టే, ఇన్స్ట్రుమెంట్ స్వతహాగా వ్యవహరించలేదు, దాన్ని ఉపయోగించేవాడు ఒకడున్నాడు. ఆ వాడు నువ్వే అయి ఉన్నావు అనే విషయం నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ నేను అహంకారాన్ని రానివ్వను, నిన్ను అనుసరిస్తా, నిన్ను మర్చిపోకుండా ఉంటా. ఏమని? బయట కనిపించేది నువ్వే, లోపల నడిపించేది నువ్వే. బస్ ఇది నేను విన్నాను ఆయన వాళ్ళిద్దరి మధ్య. చాలా అద్భుతమైంది, వాళ్ళు గగురు పొడుస్తున్నది. వ్యాస ప్రసాదాత్, ఎవరి వల్ల కలిగింది ఈ అనుగ్రహం?
వ్యాస భగవానుడు అనుగ్రహించడం వలనే నేను అది వినగలిగా. ఏతత్ గుహ్యం పరం యోగం, అత్యంత రహస్యమైనటువంటిది, పరమమైనటువంటిది. యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ స్వయం కథయ. అక్కడ పరమాత్ముడు, ఆయన మహాత్ముడు అన్నాడు కదా అర్జునుడిని, అవునా? ఇక్కడ ఏమైనా వ్యాసుల వారిని తీసేశాడా? కృష్ణుడిని పక్కన పెట్టాడా? ఆహా. యోగేశ్వరాత్ కృష్ణాత్ యోగం. యోగేశ్వరుడు అయినటువంటి కృష్ణుడు, అవునా, మహానుభావుడు, వ్యాసుల యొక్క అనుగ్రహంతో వినే శక్తి వచ్చింది. యోగి మహారాజ్ భగవానుడు శ్రీకృష్ణుడు, అసామాన్యుడైనటువంటి అర్జునుడు చెప్పాడు కదా, అజ్ఞానం పోయింది, జ్ఞానం వచ్చింది, నువ్వు చెప్పినట్టు వింటానని. అంటే ఆయన అర్థం చేసుకుని ఆచరించినట్లే కదా. సో కాబట్టి వీళ్ళ ముగ్గురు వలన నేను ఇది వినగలిగానయ్యా, నా అదృష్టమయ్యా. రాజన్ సంస్మృత్య సంవాదమిమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హరిష్యామి చ ముహుర్ముహుః. రాజన్, ఓ రాజా, ఇమం అద్భుతం సంవాదం సంస్మృత్య ఇదిగో అద్భుతమైనటువంటి ఈ సంవాదాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని కేశవార్జునయో పుణ్యం అద్భుతం సంవాదం, కేశవుడికి, జ్ఞానస్వరూపుడికి, అర్జునుడికి మధ్య జరిగినటువంటి ఈ సంవాదాన్ని తలసుకొని ముహుర్ముహు హర్ష్యామి, ఆనందాన్ని పొందుతున్నానయ్యా. అది గుర్తొచ్చే కొద్దీ ఒళ్ళు పొంగుతుందయ్యా, ఒళ్ళు పులకరిస్తుందయ్యా. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః. తచ్చ అదే ఎందే హరేహ అత్యద్భుతం రూపం, హరి యొక్క అత్యద్భుతమైన రూపం ఏంటి? నారాయణ రూపము చూపించాడు, నరుడు రూపము చూపించాడు, త్రిమూర్తుల రూపాలు చూపించాడు, సర్వదేవతల రూపాలు చూపించాడు. వీటికన్నిటికంటే అతీతమైన నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని చూపించాడు. విస్మయో మే మహాన్ రాజన్, అత్యంత ఆశ్చర్యకరమైనటువంటిది, విస్మయమైనటువంటిది. పునః వృష్యామి, మళ్ళీ తలుసుకొని ఆనందాన్ని పొందుతూ ఉన్నా. సరే కానీ సంజయ, నీ అభిప్రాయం ఏంటి? ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఇదయ్యా నా అభిప్రాయం. ఏమంటయ్యా? మరొకసారి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఎత్ర యోగేశ్వరః కృష్ణః ఎత్ర ధనుర్ధరః పార్థః. ఎక్కడ యోగేశ్వరుడు అయినటువంటి కృష్ణుడు, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉన్నాడో తత్ర అక్కడ శ్రీ సంపద, విజయ, సక్సెస్, భూతి, ఆనందం, ధ్రువానీతి, శాశ్వత నీతి ఉంటాయ్యా. ఇది మమ మతి, ఇది నా అభిప్రాయం. తత్ర శ్రీ విజయ భూతి ధ్రువానీతి, దృఢమైన నీతి, చక్కటి ఆనందం, అవునా, చేపట్టిన దాంట్లో విజయం, సర్వ సంపదలు అక్కడ తొలతవుతాయి. ఇదయ్యా నా అభిప్రాయం. అందుకనే కదా కృష్ణార్జునుడు ఉన్న ప్రదేశం ఏది, ఎక్కడుంది?
కురుక్షేత్రమా? బదరీ స్వామి. ఆహా. కాబట్టి అక్కడ మాత్రమే సంపదలు ఇవన్నీ ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. మీ ఊర్లో గీతా మందిరం చూసారా? మిమ్మల్ని మేడం, మీ ఊర్లో ఉంటే అక్కడ గీతా మందిరం చూసారా? చూశారు స్వామి, అక్కడ కూడా ఉన్నారు. భగవద్గీత అక్కడ ఉంటే అక్కడ కృష్ణార్జునులు ఉంటారు స్వామి. అందరి యందు కూడా. సో మీ ఇంట్లో భగవద్గీత పెట్టుకుంటే చాలు, మీకు ఇవన్నీ లభిస్తాయి. అవునా? ఆచరిస్తే స్వామి. మీ ఇంట్లో భగవద్గీత ఉంటే మీకు ఇవన్నీ లభిస్తాయి. ఓ ఎంత 100 రూపాయలు పెట్టి భగవద్గీత తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఫెయిల్యూరే ఉండదండి, ఇంకా దుఃఖమే ఉండదండి. జనాలకు ఎవరికి తెలియదు కదా ఈ విషయం, దుఃఖాలు పడే వాళ్ళందరికీ. ఎనీహౌ ఇంట్లో భగవద్గీత ఉన్న వాళ్ళు దుఃఖాలు రావా? సమస్యలు వస్తాయా రావా? ఫెయిల్యూర్ అనేది ఉంటుందా ఉండదా? సంపదలు రావడం పక్కన పెట్టి కోల్పోవడం అనేటువంటిది కూడా జరుగుతుంటుందా జరగదా? ఇప్పుడు భగవద్గీత ఇంట్లో ఉంటే చాలండి అన్నీ వచ్చేస్తాయి, ఊర్లో గీతా మందిరం ఉంటే చాలండి అన్నీ వచ్చేస్తాయి. అక్కడెక్కడ నరసరావుపేటలో ఒకసారి గీతా మందిరం దగ్గరికి వెళ్ళి మేము ఒక జ్ఞానయజ్ఞం చేసుకుంటాం, అయ్యా ఇది ఇస్తారా అంటే మేము అట్లాంటి కార్యక్రమాలకు ఇవ్వమండి అన్నారు. నాకు ఒళ్ళు మంది తిట్టేసి వచ్చేసారు, ఎందుకు కట్టుకున్నారు గీతా మందిరం, మీరు ఎందుకు కట్టుకున్నారు గీతా మందిరం? మేము అలాంటి కార్యక్రమాలు చేయము అని అంటే గీతా మందిరం అని పేరు పెట్టుకొని అవునా మీరు బిజినెస్ చేసుకుంటారా? ఎందుకు గీతా మందిరం? గీతా అధ్యయనం కొరకు. అవునా? గీతా అధ్యయనమే లేకుండా గీతా మందిరం అని అంటే అదే ఇక్కడ ఇంట్లో భగవద్గీత ఉన్నంత మాత్రాన ఆచరించకపోతే రాదు. ఊర్లో గీతా మందిరం ఉన్నంత మాత్రాన గీతా జ్ఞానాన్ని పొందకపోతే ప్రయోజనం ఉండదు కదా. మరి ఏం చెప్పింది ఏంటయ్యా, ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటే సార్ ఇవన్నీ వచ్చేస్తాయని అన్నాడు. ఇప్పుడు సంజయుడు మాట నిజం కాదు అని వాదించేటువంటి అవకాశం ఉంటుంది తెలివైన వాళ్ళ దగ్గర. తెలివైన వాళ్ళ అతి తెలివైన వాళ్ళ అనా దానికి అయినా లోపల తొంగి చూస్తే ఆయన చెప్పినటువంటి అభిప్రాయం కూడా బయటపడుతుంది. ఏమిటి అంటే ఆయన చూపించాడు కదా, జీవుడు దేవుడు ఇంకా కృష్ణార్జునుడు అదే మనోబుద్ధులు అని అనుకున్నారు. కింద ఉన్న వ్యక్తిత్వం జీవుడు, పైన ఉన్న వ్యక్తిత్వం దేవుడు. వివేక విజ్ఞానాలతో కూడినటువంటి వ్యక్తిత్వం దేవుడు, దాన్ని అనుసరించాలి అనుకునేటువంటి వ్యక్తిత్వం శిష్య రూపంలో ఉన్న జీవుడు కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే కార్యనిర్వహణ చేసేది మనస్సు, అది ధనుర్ధారి అయి ఉండాలి, శివబాబు. కార్యాలని నిర్మాణం చేసేది, ప్లాన్ తయారు చేసేది బుద్ధి, అది యోగేశ్వరుడు అయి ఉండాలి. బుద్ధి దైవాన్ని పట్టుకో ఉండేటప్పుడు జీవుడు తరించే మార్గం చూపిస్తుంది. అనా మనసు దైవాన్ని పట్టుకో ఉండేటప్పుడు బుద్ధి ద్వారాగా వచ్చినటువంటి జ్ఞానాన్ని ఆచరిస్తారు. అవునా? సో నిరంతరం భగవద్జ్ఞానాన్ని అనుసరించాలి అనేటువంటి వ్యక్తిత్వం అదే అర్జునుడు, అదే కర్మయోగాన్ని ఆచరించాలి అనేటువంటి మనస్సు. భగవద్ధ్యానాన్ని పట్టుకొని జీవుడిని తరింపచేయాలి అనేటువంటి దృష్టితో కూడిన బుద్ధి, అదే యోగేశ్వరుడు. దైవంని వదిలేస్తే జీవితమే లేదు. బుద్ధి గుర్తించాలి. దైవాన్ని అనుసరిస్తే జీవుడు బంధ విముక్తుడవుతాడు. ఇది మనసు అనుసరించాలి.
ఇవి రెండు ఎక్కడైతే ఉన్నాయో కర్మయోగాన్ని నిరంతరం ఆచరించడానికి, మనస్సు భగవంతుని అనుసరించడానికి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని ఆచరించడానికి ఉద్యుక్తమైనటువంటి బుద్ధి రెండు ఎక్కడైతే కలుస్తాయో అవే కృష్ణార్జునులు. అక్కడ ఇవన్నీ ఉంటాయి. కర్మ చేస్తాడు కానీ దాని బంధంలో ఇరుక్కుపోడు. అవునా? కాబట్టి సంపద వస్తుంది, విజయం లభిస్తుంది. కర్మ ఫలము రెండు వచ్చిన దృష్టి దైవం వైపు లేకపోతే లోపల సుఖం రాదు, ఆశలు పెరుగుతాయి. కానీ కర్మయోగంగా మారినప్పుడు మనసు ఉపశమిస్తుంది, అజ్ఞానం కరుగుతుంది. కాబట్టి లోపల భూతి సంతోషం ఉంటుంది. సో దైవాన్ని అనుసరిస్తేనే దారి తప్పకుండా ఉంటాము అనే విషయం బుద్ధికి బాగా అర్థమవుతుంది. కాబట్టి లోపల సాత్విక పట్టుదల ఉంటుంది, సాత్విక పట్టుదల ఉంటుంది. ధ్రువానీతి ఇది మమ మతి. ఇదే నా అభిప్రాయం. అర్జునుడిలాగా కర్మయోగం ఆచరించేటువంటి వ్యక్తి, భగవంతుడిలాగా జ్ఞానయోగాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి, రెండు ఒకడైనప్పుడు భగవంతుడు లాంటి జ్ఞానం, భగవంతుడు ఇచ్చిన జ్ఞానం, అర్జునుడు లాంటి కర్మ, అర్జునుడు అనుసరించిన విధానం రెండు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళకు సంపదలు వస్తాయి, విజయం వస్తుంది, సుఖం వస్తుంది. వాళ్ళు మార్గం తప్పకుండా లోపలను పరమాత్మను అందుకుంటారు. తదవస్తు. ఓం తత్సతు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే మోక్షసన్యాసయోగో నామ శ్రీకృష్ణార్జున సంవాదే మోక్షసన్యాసయోగో నామ అష్టాదశోధ్యాయః. ఇది శ్రీమద్భగవద్గీతాసు, భగవద్గీతలో అటువంటిది. ఉపనిషత్తుల సారాంశమైనటువంటిది. బ్రహ్మ విద్యాయాం జీవేశ్వర ఏకత్వాన్ని గురించి చెప్పేటువంటిది. యోగశాస్త్రే చెప్పి వదిలేయడం కాదు, దానికి మార్గాన్ని కూడా చూపించేటువంటిది. శ్రీకృష్ణార్జున సంవాదే కృష్ణుడికి అర్జునుడికి సంవాద రూపంలో వ్యక్తమైనటువంటి మోక్ష సన్యాస యోగో నామ, మోక్ష సన్యాసం అనే పేరు కలిగినటువంటి అష్టాదశోధ్యాయ 18వ అధ్యాయము. అష్టాదశ 18వది. అష్ట అంటే 8వది కదా. అహంకారాన్ని విశ్లేషించి శోధించి దానికి మూలాన్ని గుర్తించి అహంకారానికి బీజాన్ని తొలగించి ఆ మూలంలో స్థిరపడేటట్టు చేసి, అహంకారం పట్టుకుని లోపలికి వెళ్తే మూలం కనిపిస్తుంది పరమాత్మ. కానీ అహంకారం ఎందుకుంది? అజ్ఞానం వల్ల. అజ్ఞానం బీజం అహంకారానికి. అజ్ఞానం వల్ల అహంకారం వస్తుంది. నేను ఎవరో అనే విషయం తెలియనప్పుడు అదే అజ్ఞానం. నేను దేహం అని అనుకుంటాడు. నేను ఆత్మలో తెలిసినప్పుడు అజ్ఞానం పోయింది, ఇక అహంకారం కూడా శుద్ధమై ఆత్మలో కలిసిపోతుంది. దానికే అహంకారాన్ని మూలాన్ని తెలుసుకొని విశ్లేషిస్తూ మూలాన్ని తెలుసుకొని అహంకారాన్ని నశింపజేసేటువంటి కదా అష్టాదశ. అహంకారాన్ని నశింపజేసేటువంటి దశ బోధించబడిందండి. ఎంతమంది అజ్ఞానాన్ని నశింపజేసుకుంటారో వాళ్ళందరూ ముక్తులవుతారు. ఎవరికి సంబంధించిందండి ఇది? అనుసరించే వాళ్ళకు సంబంధించిందండి. ఇది ఎవరి సొంతం అండి? ఆచరించే వాళ్ళ సొంతం అండి. ఇది ఎవరి హక్కు అండి? భగవంతుడిని పట్టుకున్న వాళ్ళ హక్కు అండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ
కిమకుర్వత సంజయ. ఓం శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ భగవద్గీతను అధ్యయనం చేస్తున్నాం. మళ్ళీ తిరిగి ఏమంటే అయిపోయింది కదా, మళ్ళీ మొదలు పెట్టారండి. శ్రవణం అయిందండి మరణం. నిజంగా బాగా శ్రవణం చేసిన వాళ్ళకి ఈ వేళకు మరణం బాగా ఉంటుంది. ఏమి తక్కువ రోజులైందా? ఆయన గంటన్నర చెప్పాడేమో, మనం దాన్ని 6 ఏళ్ల నుండి లాగించాం. ప్రథమోధ్యాయం మళ్ళీ మొదలు పెడుతున్నారా? ప్రథమ వికసించే దశ అర్జున విషాద యోగ. అర్జున ఆర్జయతి, ఇది అర్జున జ్ఞానాన్ని ఆర్జించేవాడు. విషాద, విషాదం అంటే దుఃఖాన్ని తినడం అండి అని. దుఃఖాలు తినడం కొరకు ఇక్కడికి వచ్చాడా? ప్లేట్లో అన్నం పెట్టాను, తినేస్తే ఏమవుతుంది? అయిపోతుందండి, తెలీదా? ప్లేట్లో అయిపోతుంది. విషాన్ని మింగేసేది ఇక్కడ అధ్యయనం చేయబడింది. ఏం ఆర్జించాడండి? దుఃఖాలను మింగేసే జ్ఞానాన్ని ఆర్జించాడు. యోగ, దుఃఖాన్ని మింగేస్తే ఆ మింగేసిన వాడికి పరమాత్మతో యోగం లభిస్తుంది. నువ్వు దుఃఖాన్ని పట్టుకున్నావా, సంసారం లభిస్తుంది. భగవంతుడిని పట్టుకున్నావా, దుఃఖం నశిస్తుంది. ప్రపంచాన్ని పట్టుకున్నావా, దుఃఖం వృద్ధి చెందుతుంది. భగవంతుడిని పట్టుకున్నావా, సుఖం వృద్ధి చెందుతుంది. ఏం కావాలండి నీకు? నాకు సుఖమే కావాలండి, కానీ నాకు ఇష్టం వచ్చిందే పట్టుకుంటా. నీ సావు నువ్వు సావు. అయ్యా, ప్రపంచాన్ని అంతటినీ ఒక పక్క పెడితే వ్యక్తి అన్నిటికంటే గొప్పవాడు. అదేంటంటే భగవంతుడు కదా. వ్యక్తి ఎవడండి? వ్యక్తి ఎవరండి? ప్రపంచం గొప్పదా, వ్యక్తి గొప్పవాడా? వ్యక్తి కోసం ప్రపంచం అండి. వ్యక్తి ఆయనేనండి కదా. అయినా అందుకేనండి బాగా తెలిసిన వాళ్ళు వ్యక్తి కోసం ప్రపంచాన్ని అంతా స్వాధీనం చేసుకుంటున్నారు. వీళ్ళు దుర్మార్గులు, రాక్షసులు. అవునా? భగవంతుడు సొంతం చేసుకుంటే ప్రపంచం నీ చుట్టూ తిరుగుతుంది, నీకు సేవ చేస్తుంది. భగవంతుడిని కట్టేసి ప్రపంచాన్ని అనుభవిద్దాము అని అనుకుంటే రెండు దూరం అవుతాయి. భగవంతుడు కావాలి అని అనుకున్నావా, నువ్వు పవిత్రం అవుతావు. నీ ఆలోచన పవిత్రం అవుతుంది, నీ మాట పవిత్రం అవుతుంది, నీ దేహం పవిత్రం అవుతుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ వాతావరణం పవిత్రం అవుతుంది. వాడినే యోగి అన్నారు కదా. యోగి ఏ యోగి అంటే కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ, ధ్యానయోగ, అవన్నీ తోకలయ్యా. ఇక్కడ యోగి ఆత్మయోగి, ఆత్మతో ఐక్యమైనవాడు, ఆత్మను పొందినవాడు. కాబట్టి ఇక్కడ అర్థమైందా? మనం చేయి. ధృతరాష్ట్రుడు వాడిని పెట్టాడు ముందు, ఇట్లా బతకగో అని. సంజయ్ని పెట్టాడు చివర, సంజయ్ లాగా అనుసరించు అని. సమ్యక్ జయ, పరిపూర్ణంగా జయించిన వాడు ప్రకృతిని. ధృతరాష్ట్రుడు రాష్ట్రాన్ని గట్టిగా పట్టుకున్నవాడు. అంటే బయట ఉన్న సంపదలని, అధికారాలని పట్టుకున్నవాడు. దానికి వాడికి తెగ్గొట్టి చూడండి, చివరికి భగవద్గీత అయిపోయింది, యుద్ధం జరిగింది. వీడు ఎవరి కోసం ప్రపంచాన్ని పట్టుకున్నాడో వాళ్ళని తెగ్గొట్టేశాడు కదా. ఒక్కడ కూడా మిగల. కొడుకుల కోసం ప్రపంచం అంతా ఏం చేద్దాం అనుకున్నాడు? అడ్డంగా మింగేద్దాం అనుకున్నాడు. అక్కడ కొడుకుని తెగ్గొట్టి పారేశాడు. ఇంకెవరి కోసం పట్టుకుంటాడు? కొడుకులందరూ చచ్చిపోయిన తర్వాత వీడెందుకు బతకాలి? అవునా కదా? బతికాడు. 2 కారణాలు. వాడికి దేహం మీద తీపి ఉంది,
ఒకటి. రెండోది చద్దాం అనుకున్నాడు, వ్యాసుల వారు చెప్పారు వాళ్ళ కర్మలు వాళ్ళు ముగించుకున్నారు, నీ కర్మను ముగించుకో, నీకు ఇంకా ఉంది ఆయుష్, ఈ లోపల వాళ్ళు ఎటు పోయారు కదా, ఇప్పటికైనా మోహాన్ని వదిలి జ్ఞానంతో బతుకు, ముక్తులు అవుతావు అని. ఆ తర్వాత స్లోగా నెమ్మదిగా వదిలించుకున్నాడు, బయటపడ్డాడండి. సో ఏం చేస్తావు, అదిగో మొదలు పెట్టు. ఒకటే ఈ క్లాస్లో కూర్చొని థియరీ వింటే బయటకు ల్యాబ్లోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తారు కదా. అలాగే భగవద్గీత విన్నాం, ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత యోత్సవ, ఎవరు అహల్యాబాయి బరోడా ఇండోర్ స్వామీజీ. ఇండోర్ మహారాణి మహేశ్వరంలో సమాధి ఉంది ఆమె. కార్తవీర్యార్జునుడు పరిపాలించినటువంటి ప్రదేశంలో వాళ్ళ కోట. నర్మదా నది ఒడ్డునే ఆమె సమాధి కూడా ఉంది. ఆమె అందట ఓ పండితుని గురించి భగవద్గీత చెప్పబోయా అంటే ఒక లైన్ పలికాడు, ఆపు చాలా అర్థమైంది. ఏమర్థమైందంటే, క్షేత్రే క్షేత్రే ధర్మం కొరు, ప్రతి క్షేత్రంలో ప్రతి ప్రదేశంలో ధర్మాన్ని ఆచరించు. సో ఇప్పుడు ఆచరించు. ఇదే మనం ప్రతి చోట జ్ఞానాన్ని వినియోగించుకుంటూ రైట్ వేలోనే పోవడానికి ప్రయత్నం చేస్తే సరైన దారిలో. ఏమిటయ్యా సరైంది? భగవంతుని మార్గంలో. అదే ఆధ్యాత్మికత. లోపల ఉన్న అంతరాత్మను అనుసరించడం అనేది ఆధ్యాత్మికత. బయట ఉన్న ప్రపంచాన్ని అనుసరించడం అనేటువంటిది భౌతికత. ప్రపంచమే నిజం అనుకునేది లౌకికత. నడవాల్సిన ప్రపంచంలోనే దృష్టి భగవంతుడి మీద పెడితే ధర్మాన్ని ఆచరించడము అని అంటారు. మార్గం ఆయనే, ధర్మం లక్ష్యం ఆయనే, లక్ష్యం ఆయనే, ధర్మం ధారయతి ధర్మ, శాశ్వతమైనటువంటి వాడు, అన్నిటికి మూలమైనటువంటి వాడు. ధర్మం మార్గం కూడా ఆయనే. సో లక్ష్యము ఆయనే, మార్గము ఆయనే. ఇవి రెండు గుర్తించి అనుసరిస్తే జీవుడు ముక్తులైపోతాడు. తదాస్తు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.